వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ గ్రామర్. ఈరోజు మనం సమాస్ అనే టాపిక్ని చాలా సులభంగా ఈజీ మెథడ్లో నేర్చుకోవచ్చండి. మరి ఇంతవరకు ఈ ఎన్ఎస్ఆర్ గ్రామర్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని అప్డేట్స్ మీరు పొందండి. అదేవిధంగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, సమాస్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. समास का शाब्दिक अर्थ है संक्षेप या छोटा रूप. समास అంటే శాబ్దిక అర్థం ఏంటండి? సంక్షేప్ యా చోటా రూప్. సంక్షేప్ అంటే సంక్షిప్తంగా లేదా చిన్న రూపము. చూడండి, ఇక్కడ రసోయి కే లియే ఘర్ అనే పదాన్ని మనం ఏమన్నాం? రసోయి ఘర్ అనే ఒక పదంలో చెప్పుకున్నాం. ఇక్కడ రసోయి కే లియే ఘర్లోని ఎన్ని పదాలు ఉన్నాయి? రసోయి, కే లియే, ఘర్, ఈ మూడు పదాలు కలిపి రసోయి ఘర్ అన్నామండి. అంటే ఈ విధంగా సంక్షిప్తంగా చెప్పడాన్నే సమాస్ అంటామండి. దీన్ని మనం डेफिनेशन रूपంలో చూస్తే చూడండి, परस्पर संबंध रखने वाले दो या दो से अधिक शब्दों के मेल को समास कहते हैं. పరస్పర సంబంధం గల రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల కలయికనే సమాస్ అంటామండి. ఆ రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల మధ్య సంబంధం ఉండాలి, అలాంటి పదాన్ని మనం సమాస్ అంటాం. అదేవిధంగా మనకి ఇంత క్రితం మనం సంధి నేర్చుకున్నామండి. పరస్పర సంబంధం రకనే దో వన్నోకే మేలుకు అంటే అక్కడ రెండు వర్ణాలు కలిస్తే ఇక్కడ రెండు పదాలు కలిస్తాయి. మీకు ఎగ్జామ్లో ఈ విధంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. పరస్పర సంబంధ రखने वाले दो पदों को दो शब्दों को क्या कहते हैं, माने समास कहते हैं. అదేవిధంగా परस्पर संबंध रखने वाले दो वर्णों को मेल को हम संधि कहते हैं. इस प्रकार बने शब्द को समस्त शब्द कहलाते हैं. ఈ విధంగా ఏర్పడినటువంటి పదాన్ని ఏమంటామండి? సమస్త శబ్ద్. ఇక్కడ సుఖ్ దుఃఖ్ ఉంది కదండి, ఈ రెండు కూడా పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి. ఇలా ఏర్పడినటువంటి పదాన్ని ఏమంటామండి? సమస్త శబ్ద్ అంటాం. समस्त शब्द के प्रथम शब्द को पूर्व पद और दूसरे को उत्तर पद कहते हैं. ఇలా ఏర్పడేటువంటి సమాస్ని సమస్త శబ్ద్ అంటాము. ఇలా ఏర్పడినటువంటి మొదటి పదాన్ని పూర్వ పద్ అంటాము, రెండో పదాన్ని ఏమంటామండి? ఉత్తర పద్ అంటాం. అర్థమైంది కదండి. समास के भेद ముఖ్యంగా చూడండి. समास के भेद पदों की प्रधानता को आधार मानकर समास को मुख्यतः 4 भागों में विभाजित किया जाता है. तथापि 6 भेद स्वीकार किए जाते हैं. పదాల యొక్క ప్రాధాన్యతని అనుసరించి ముఖ్యంగా సమాస్ని 4 రకాలుగా విభజించారండి. కానీ వీటిని 6 రకాలుగానే స్వీకరించడం జరుగుతుంది. మొదటి చూడండి, అవ్యయీ భావ్ సమాస్. ఇందులో పహలా పద్ ప్రధాన్ హోతా హై. ఇందులో మొదటి పదము ప్రధానంగా ఉంటుంది. రెండవది తత్పురుష సమాస్లో దూసరా పద్ ప్రధాన్ హోతా హై. ఇందులో రెండవ పదము ప్రధానంగా ఉంటుంది. మూడవది ద్వంద్వ సమాస్, దోనో పద్ ప్రధాన్ హోతా హై. ఇందులో రెండు పదాలు కూడా ప్రధానంగా ఉంటాయి. బహురీ సమాస్, కోయి భీ పద్ ప్రధాన్ నహీ హోతా హై. ఇందులో ఏ పదము కూడా ప్రధానంగా ఉండదు. చూడండి, మొదటిది అవ్యయీ భా సమాసలో మొదటి పదం మాత్రమే ప్రధానంగా అవుతుంది. రెండవది తత్పురుష సమాసలో రెండవ పదం ప్రధానంగా ఉంటుంది. మూడో ద్వంద్వ సమాసలో రెండు పదాలు కూడా ప్రధానంగా ఉంటాయి. 4 బహురీ సమాసలో ఏ పదం కూడా ప్రధానంగా ఉండదు, వేరొకటి ప్రధానంగా ఉంటుంది. అయితే కర్మధారయ సమాసం ఉంది. కర్మధారయ సమాసం అనేది తత్పురుష సమాసంలో భాగం అండి. కర్మధారయ సమాసం అనేది తత్పురుష సమాసంలో భాగమే. తర్వాత మరి ద్విగు సమాసు కర్మధారయ సమాసంలో ఒక భాగము. మొత్తం 6 రకాలండి. ముఖ్యంగా సమాస్ పదాల యొక్క ప్రాధాన్యతను అనుసరించి మొదటిది అవ్యయీ భావ సమాస్ అని తెలుసుకున్నాం. అవ్యయీ భావ సమాస్ అంటే ఏంటో చూద్దాం. ఏంటండి అవ్యయీ భావ సమాస్? అవ్యయీ భావ సమాస్లో అవ్యయ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు అవ్యయ్ అంటే ఏంటి? జో శబ్ద్ లింగ్ వచన్ कारक काल के अनुसार नहीं बदलते उन्हें अव्यय कहते हैं. అవ్యయ్ అంటే ఏంటంటే ఏ పదమైతే లింగ్ వచన్ కారక్ కాల్ అనుసరించి మార్పు చెందో దాన్నే అవ్యయ్ అంటామండి. ఉదాహరణ చూడండి, ప్రతి, యథ, నిర్, ఉప్ ఇవన్నీ ఉదాహరణకి అవ్యయ్ శబ్దాలండి, అంటే అవయవ పదాలండి. ఇవి లింగ్ వచన్ కారక్ కాల్ని అనుసరించి ఇవి ఏ విధంగా మారవండి. అసలు మార్పును అనుసరించి మన పదాలను మనం 2 విధాలుగా చేసుకున్నాం. ఇంత క్రితమే నేర్చుకున్నాం. అవేంటండి? వికారీ శబ్ద్, అవికారీ శబ్ద్. ఈ అవికారీ శబ్ద్నే అవ్యయ్ అంటామండి. వికారీ శబ్దులు ఏంటండి? సంజ్ఞ, సర్వనాం, విశేషణ్, క్రియ.
అది అవికారి శబ్దు, క్రియా విశేషణ, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయ బోధక్. ఈ నాలుగింటిని ఏమంటారంటే అవ్యయ అంటారండి. ఇవేంటంటే లింగ్, వచన్, కారక్, కాల్ అనుసరించి ఏ విధమైన మార్పులకి గురి కావండి. ఉదాహరణకి మనం వికారి శబ్దంలో సంజ్ఞ తీసుకుంటే చూడండి, కితాబే అయ్యిందండి. కితాబ్ అనే బహువచనంలోని కితాబే అయ్యింది. అదేవిధంగా సర్వనామం తీసుకుంటే ఏమైందండి, మై అనేది హమ్ అయ్యిందండి. మై బహువచనంలో మారిస్తే హమ్ అయ్యింది. అదే విశేషణ తీసుకుంటే ఏమైందండి, విశేషణ రామ్ అచ్చా హై. రామ్ అనేది పుల్లింగ్ కాబట్టి అచ్చా హై. సీత స్త్రీలింగ్ అచ్చీ హై. అంటే ఇందులో అచ్చ అనేది విశేషణం, రామ్ అనేది పుల్లింగ్ని అనుసరించి అచ్చ అయింది, సీత అనేది స్త్రీలింగ్ని అనుసరించి అచ్చి అయింది. అంటే లింగ్ని అనుసరించి అచ్చ అనేది అచ్చిగా మారిపోయింది. అదేవిధంగా క్రియ ఉదాహరణ తీసుకుంటే చూడండి, లడకా కానా కాతా హై. ఈ కాతా అనేది క్రియ అండి. లడకా అనేది పుల్లింగ్ కాబట్టి ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ కాతా హై అని వచ్చింది. అది లడికి అనేది స్త్రీలింగ్ కాబట్టి కాతి హై అని వచ్చింది. అంటే క్రియ లింగ్ని అనుసరించి కాతా అనేది కాతిగా మారింది. ఈ విధంగా వికారి శబ్ద లింగ్, వచన్, కారక్, కాల్ అనుసరించి మార్పులకు గురవుతాయండి. కానీ అవ్యయ అనేది ఏ విధమైన మార్పులకి గురి కాదు. దాన్నే అవ్యయ అంటారండి. అర్థమైంది కదండి. ఇంత క్రితమే మనం అవ్యయ అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి అవ్యయీ భావ సమాసం అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ अव्ययी भाव समास లో మొదటి నియమం చూడండి, जब समास में पूर्व पद अव्यय हो तथा उसके योग से पूर्ण समस्त पद अव्यय हो जाता है. అంటే అవ్యయీ భావ సమాసంలో మొదటి పదం ప్రధానం అని తెలుసుకున్నాం. అదేవిధంగా మొదటి పదం ఏమవుతుందండి, అవ్యయ అవుతుంది. ఈ మొదటి పదం అవ్యయ అవ్వడం వల్ల మొత్తం సమస్త పదం అనేది అవ్యయగా మారిపోతుంది. ఇక ప్రతి దీనిలో మొదటిది ప్రతి అనేది అవ్యయ, ప్రతి దీని అనేది పూర్తిగా దీని అవ్యయగా మారిపోయిందనమాట. దీన్ని విగ్రహవాక్యం చేస్తే ఏమైందండి, దీని. అదేవిధంగా యథాశక్తిలో అవ్యయం ఏంటండి, ఈ శక్తి అనేది మొత్తం యథాశక్తి అనేది అవ్యయ పదంగా మారిపోయింది, శక్తికే అనుసార్. అదేవిధంగా ఆ జన్మలో ఆ అనేది అవ్యయ, జన్మ కలడం వల్ల మొత్తం పదం అనేది అవ్యయగా మారింది. ఆ జన్మ అంటే జన్మసే లేకర్. బే కటికే, బే అనేది మొదటి పదం ప్రధానం, ఇందులోని ఈ బే అనేది అవ్యయ అవుతుంది. బే కటికే అనేది విగ్రహవాక్యం చేస్తే ఏమైందండి, కటికేకే బినా. అదేవిధంగా రెండవ నియమం ఏంటండి, శబ్దోకే దురుక్తి సే భీ అవ్యయీ భావ సమాస్ బంతే హై. శబ్దాలు పునరావృత్తి వల్ల, దురుక్తి అంటే ఒకే పదం రెండోసారి రావడం వల్ల కూడా అవ్యయీ భావ సమాస్గా మార్పు చెందుతుంది. చూడండి ఇక్కడ రాతోరాత్లో రాత్ అనేది మొదటి పదంలోని ప్రధానం అండి. ఈ మొదటి పదం అవ్యయ అండి. రాతమే. అదేవిధంగా దిన్కే బాద్ దిన్. అదేవిధంగా హాత్మే. ఈ విధంగా పదాలు పునరావృతం అవ్వడం వల్ల కూడా అవ్యయీ భావ సమాస్గా మార్పు చెందుతుందన్నమాట. మూడో నియమం చూడండి, సమస్త పద్ వాక్య में क्रिया विशेषण का काम करता है. ఈ అవ్యయీ భావ సమాస్ అనేది సమస్త పద్ వాక్యంలో క్రియా విశేషణ రూపంలో కూడా పనిచేస్తుంది. అదేంటి చూడండి, ఉస్నే భర్పేట్ కాయా. ఈ భర్పేట్ అనేది ఏమవుతుందండి, అవ్యయీ భావ సమాస్. భర్ అనేది అవ్యయ్, పేట్ అంటే భర్పేట్, పూర్తిగా ఇది అవ్యయీ భావ సమాస్ అనమాట. కానీ ఇక్కడ కైసే కాయ, భర్పేట్ కాయ క్రియా విశేషణ రూపంలో పనిచేసింది. సైనిక్ నిడర్ హోక లడతా హై. సైనికులు ధైర్యంతో పోరాడుతున్నారు. కైసే లడతా హై, నిడర్ అనేది క్రియా విశేషణ రూపంలో పనిచేసింది. నిడర్ అనేది అవ్యయీ భావ సమాస్ అయినప్పటికీ ఇక్కడ క్రియా విశేషణ రూపంలో పనిచేసింది. మీకు కొన్ని ఉదాహరణలు చూడండి, కొన్ని అవ్యయీ భావ సమాస్ ఉదాహరణలు చూడండి. హిందీ భర్పూర్ అంటే హిందీ అవ్యయీ భావ సమాస్ అనమాట. భర్పేట్, నిర్ధక్, అంజానే. అదే ఉర్దూ అవ్యయీ భావ సమాస్, హర్ రోజ్, బేషక్, బే బునియాద్, బేగునా. మిశ్రిత్ అంటే హిందీ ఉర్దూ కాకుండా హిందీ ఉర్దూ మరియు మిగతా భాషలతో కలిసినటువంటి పదాలు. హర్ ఘడి, హర్ క్షణ్, హర్ వర్ష్, బేకామ్. రెండవది తత్పురుష్ సమాస్. తత్పురుష సమాస్ అనేది రెండవ పదం ప్రధానంగా ఉంటుందని ఇంత క్రితమే మనం తెలుసుకున్నాం కదా. जिस समस्त पद में द्वितीय अंतिम पद की प्रधानता हो उसे तत्पुरुष समास कहते हैं. చూడండి, రాజ్భవన్ అనేది సమస్త పద్. ఈ రాజ్భవన్లో ద్వితీయ అంతిమ పద్కి ప్రధానత హో అంటే రెండవ లేదా చివరి పదం ప్రధానంగా ఉంటే దాన్నే తత్పురుష సమాస్ అంటారు.
రాజ్భవన్లో భవన్ అనేది ప్రధానం. అదే మనం ఈ రాజ్ తీసేసి రాణి పెట్టామనుకోండి రాణి భవన్ అవుతుంది. మహేష్ పెడితే మహేష్ భవన్, విమల్ పెడితే విమల్ భవన్. ఈ విధంగా మనకి ఈ భవన్ అనేది ప్రధానమని మనకు అర్థమైంది కదా. ఈ విధంగా సమాస్ పదంలో రెండవ పదం ప్రధానంగా ఉంటే దాన్ని మనం తత్పురుష సమాస్ అంటారు. అర్థమైంది కదండి. దీన్ని విగ్రహవాక్యం చేస్తే ఏమైంది? రాజా కా భవన్. అదేవిధంగా తత్పురుష సమాస్కే భేద్. తత్పురుష సమాస్ యొక్క భేదాలు ఏంటండి? ఒకటి వ్యధికరణ తత్పురుష్, రెండు సమానాధికరణ తత్పురుష్. ఈ వ్యధికరణ తత్పురుష్ అంటే ఏంటి? యా వాస్తవమే తత్పురుష సమాస్ హోతా హై. వాస్తవంగా ఇదే తత్పురుష సమాస్ అండి. వ్యధికరణ తత్పురుష్ని మరలా 6 రకాలుగా విభజించడం జరిగిందండి. ఒకటి కర్మ తత్పురుష్, 2 కరణ్ తత్పురుష్, 3 సంప్రదాన తత్పురుష్, 4 అపాదాన తత్పురుష్, 5 సమ్మాన్ తత్పురుష్, 6 అధికరణ తత్పురుష్. తర్వాత సమానాధికరణ తత్పురుష్. इस समास को कर्मधारय समास कहते हैं. సమానాధికరణ తత్పురుషునే కర్మధారయ సమాస్ అని అంటారు. అయితే ఈ కర్మధారయ సమాస్లో కూడా రెండవ పదమే ప్రధానంగా ఉంటుంది. అయితే ఇందులో 2 పదాలు ఉంటాయి కదా. ఒకటి విశేష అయి ఉంటుంది, 2 విశేషణం అయి ఉంటుంది. ఒకటి ఉపమానం అయి ఉంటుంది, రెండవది ఉపమేయ అయి ఉంటుంది. అలాంటి దాన్ని మనం సమానాధికరణ తత్పురుషు కానీ కర్మధారయ సమాస్ అని కూడా అంటారు. అర్థమైంది కదండి. తత్పురుష సమాస్ గురించి మనకి పూర్తిగా తెలియాలంటే మనం కారక్ గురించి మనం పూర్తిగా ముందుగా తెలుసుకుని ఉండాలి. అయితే మీరు ఈ కారక్ గురించి మనం పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చివర కారక్ అనే లెసన్ ఉంటుంది ఎండ్ స్క్రీన్లో, దాన్ని పూర్తిగా మీరు వీక్షించండి. అయితే మనం ఇప్పుడు ఈ కారక్ మనం పూర్తిగా నేర్చుకోలేకపోయినా కొద్ది సంక్షిప్తంగా తెలుసుకుందాం. కారక్ యొక్క భేదాలు ఎన్నండి? ముఖ్యంగా కర్తాకారక్, కర్మకారక్, కరణకారక్, సంప్రదానకారక్, అపాదానకారక్, సంబంధకారక్, అధికరణకారక్, సంబోధనకారక్. ఇవి 8 రకాలండి. అదేవిధంగా ఈ నే, కో, సే, కే ద్వారా, కో, కేలి ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిని ఏమంటారంటే విభక్తులు అంటారండి. ఈ విభక్తుల్ని కొంతమంది పర్సర్గ్ అని కూడా అంటారు. వీటిని ఎప్పుడు ప్రయోగిస్తారు? సంజ్ఞ లేదా సర్వనామం ముందు వీటిని ప్రయోగించడం జరుగుతుంది. ముందుగా కర్తాకారక్. కర్తాకారక్ విభక్తి ఏంటండి? నే. అయితే కర్తాకారక్ అంటే ఏంటి? కర్తాకారక్ అంటే ఎవరైతే పని చేస్తున్నారో వారినే మనం కర్తాకారక్ అంటాము. ఇక్కడ అయితే ఈ నే ఎప్పుడు ప్రయోగించడం జరుగుతుంది? నే అనేది కేవలం భూతకాల్లో మాత్రమే ప్రయోగించడం జరుగుతుంది. వర్తమాన భవిష్యత్ కాలంలో ఈ నే ప్రయోగం అనేది జరగదు. ఇక్కడ చూడండి, రామ్నే పత్రలేఖ, రాము ఉత్తరం రాశాడు. ఎవరు పనిచేస్తున్నారు? అక్కడ రామ్ పనిచేస్తున్నాడు. కాబట్టి రామ్ అనేది ఏమవుతుందండి? కర్తాకారక్ అవుతుంది. వాక్యం ఎందులో ఉంది? భూతకాల్లో ఉంది. కాబట్టి ఇక్కడ నే ప్రయోగం అనేది జరిగింది. అర్థమైంది కదండి. నెక్స్ట్ కర్మకారక్. కర్మకారక్ విభక్తి ఏంటంటే కో. కర్మకారక్ అంటే ఏంటండి? కర్మకారక్ అంటే క్రియ యొక్క ప్రభావం దేని మీద అయితే పడుతుందో దాన్నే కర్మకారక్ అంటారండి. ఇక్కడ చూడండి, దుర్గానే మహిషాసురుకు మారా. ఈ మారా అనేది క్రియ కదండి. ఈ క్రియ యొక్క ప్రభావం దేని మీద పడింది? మహిషాసుర్ మీద పడింది కదా. అంటే ఎవరిని చంపాడు? మహిషాసుని కదా చంపాడు. కాబట్టి ఈ క్రియ యొక్క ప్రభావం మహిషాసురు మీద పడింది. కాబట్టి ఇదేమవుతుందండి? కర్మకారక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కో విభక్తిని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ కరణకారక్. కరణకారక్ యొక్క విభక్తులు ఏంటండి? సే, కే ద్వారా. అయితే కరణకారక్ అంటే ఏంటి? కరణకారక్ అంటే ముఖ్యంగా ఏదైనా ఒక సాధనాన్ని ప్రయోగించేటప్పుడు ఈ సాధనానికి ముందు ఈ విభక్తుల్ని ప్రయోగించడం జరుగుతుంది. చూడండి, లేఖక్నే పెన్ సే లిఖా. లేఖక్ అంటే రచయిత పెన్తో రాశాడు. ఇక్కడ వస్తువు ఏంటండి? సాధనం ఏంటి? పెన్. ఈ సాధనానికి ఈ పెన్ ముందు అంటే ఈ సాధనానికి ముందు సే విభక్తిని ప్రయోగించడం జరిగింది. అర్థమైంది కదండి. నెక్స్ట్ సంప్రదాన కారక్. ఈ సంప్రదాన కారక్ యొక్క విభక్తులు ఏంటండి? కో, కేలియే. సంప్రదాన కారక్ అంటే ఏంటి? ముఖ్యంగా సంప్రదాన కారక్ అంటే ఎవరి కోసమైనా మనం ఏదైనా చేయడం కానీ ఎవరి కోసమైనా ఏదైనా దానం చేయడం కానీ చేసే సందర్భాల్లో ఉపయోగించే సందర్భాల్లో ఈ సంప్రదాన కారక్ని ప్రయోగించడం జరుగుతుంది. చూడండి, బచ్చేకే లియే దూద్ లావో. బాబు గురించి పాలు తీసుకురా అంటే ఎవరి కోసం? బచ్చే గురించి. కాబట్టి ఇక్కడ కేలి అని విభక్తిని ప్రయోగించడం జరిగింది. అర్థమైంది కదండి. నెక్స్ట్ అపాదాన కారక్. అపాదాన కారక్ విభక్తి ఏంటండి? సే. అయితే అపాదాన కారక్ అంటే ముఖ్యంగా ఒక వేరు చేయడం అంటే ఒక వస్తువు నుంచి వేరే వస్తువుని వేరు చేసే సందర్భాల్లో ఈ సే విభక్తిని ప్రయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వృక్షసే పత్తే గిరితేహే అంటే చెట్టు నుండి ఆకులు రాలుతున్నాయి అంటే చెట్టుని ఆకుని వేరు చేసే సందర్భంలో ఇక్కడ సే అనే విభక్తిని ప్రయోగించడం జరిగింది.
ఇక్కడ కరణ్ కారక్లో కూడా సేవ్ వచ్చింది, కానీ అపాదాన కారక్లో కూడా సేవ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే సాధనాన్ని, ఏదైనా ఒక సాధనాన్ని ప్రయోగించేటప్పుడు ఈ సేని ప్రయోగించడం జరుగుతుంది. ఇక్కడ విడదీసే సందర్భాల్లో, ఒక వస్తువు నుంచి వేరే వస్తువు విడదీసే సందర్భాల్లో ఈ సేని ప్రయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సంబంధ కారక్. సంబంధ కారక విభక్తులు ఏంటంటే కా, కే, కి. సంబంధ కారక్ అంటే రెండు పదాల మధ్య, అంటే రెండు వ్యక్తుల మధ్య కానీ రెండు వస్తువుల మధ్య కానీ సంబంధం తెలియజేసేదే సంబంధ కారక్ అంటే. ఈ సంబంధ కారక విభక్తులు ఏంటంటే కా, కే, కి. అదేవిధంగా రా, రే, రి సర్వనామంలో ప్రయోగించడం జరుగుతుంది. చూడండి, రామ్ కా భాయి, రామ్ కా భాయి ఈ రెండు పదాలకి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇది బాయి అనేది పుల్లింగ్ ఏకవచనం కాబట్టి కా అనేది వచ్చింది. అదే రామ్ కి పత్ని, రాముడి యొక్క పత్ని. ఈ పత్ని అనేది స్త్రీలింగం కాబట్టి ఇక్కడ కీ ప్రయోగించడం జరిగింది, కీ అనే విభక్తిని ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా రామ్ కే లడికే, రాముడి యొక్క బాలురు. సో లడికే అనేది పుల్లింగ్ బహువచనం కాబట్టి కే అనేది ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ అధికరణ కారక్. అధికరణ కారక్ అంటే ముఖ్యంగా దీని యొక్క విభక్తులు ఏంటంటే మే, పర్. అధికరణ కారక్ అంటే ఆధారం అండి. ఒక వస్తువు దేని మీద అయితే ఆధారపడి ఉందో దానే, అలాంటి సందర్భాల్లో ఈ అధికరణ కారక్ని ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, మేజ్ పర్ పుస్తక్ హే, పుస్తక్ కహా హే, మేజ్ పర్. సో మేజ్ అనేది ఆధారం కదా పుస్తకానికి, కాబట్టి ఇక్కడ పర్ అనే విభక్తిని ఉపయోగించడం జరిగింది, అధికరణ కారక్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ సంబోధన కారక్. సంబోధన హే, అరే, ఓ. ఇది ఎప్పుడు ఉపయోగించడం జరుగుతుందండి? ఎవరినైనా మనం పిలిచే సందర్భాల్లో, ఎవరైనా మనం సంబోధించే సందర్భాల్లో ఈ సంబోధన కారక్ని ప్రయోగించడం జరుగుతుంది. హే లడికే పాఠ పడో, ఓ బాలురారా పాఠం చదవండి. సంబోధించే సందర్భాల్లో దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. అర్థమైంది కదండి కారక్ అంటే ఏంటో. అయితే తత్పురుష సమాసంలో కర్తా కారక్, సంబోధన కారక్ ఈ రెండింటినీ కూడా ప్రయోగించడం జరగదు. ఏంటండి? అది సంబోధన కారక్, కర్తా కారక్ ఈ రెండింటినీ కూడా ప్రయోగించడం జరగదు. ఈ మిగిలిన 6 కూడా తత్పురుష సమాసంలో ప్రయోగించడం జరుగుతుంది. అవేంటో మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? కర్మ తత్పురుష్ లేదా ద్వితీయ తత్పురుష్. అయితే ఈ కర్మ తత్పురుష్, ద్వితీయ తత్పురుష్ని మనం ఏ విధంగా పోల్చాలి అంటే, మనం సమాస్ని విగ్రహవాక్యంలో మార్చినప్పుడు ఈ కో అనే విభక్తి వస్తే కర్మ తత్పురుష్ అవుతుందండి. ఈ కో ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మనం కర్మ తత్పురుషుగా పోల్చాలి. చూడండి, గగన్ చుంబి, గగన్ కో చుమ్నే వాలా. ఈ విగ్రహవాక్యం చేస్తే ఏమొచ్చిందండి? గగన్ కో చుమ్నే వాలా. కాబట్టి ఇది కర్మ తత్పురుష్ అయ్యింది. అదేవిధంగా జేబ్ కత్రా, జేబ్ కో కతర్నే వాలా, జేబ్ కో కతర్నే వాలా కో వచ్చింది కాబట్టి కర్మ తత్పురుష్ అయ్యింది. మనోహర్, మన్ కో హర్నే వాలా కో వచ్చింది కాబట్టి కర్మ తత్పురుష్ అయ్యింది. రత్ చాలాక్, రత్ కో చలానే వాలా కో వచ్చింది కాబట్టి కర్మ తత్పురుష్ అయ్యింది. అర్థమైంది కదండి? కరణ్ తత్పురుష్ లేదా తృతీయ తత్పురుష్. చూడండి, కరణ్ తత్పురుష్ లేదా తృతీయ తత్పురుష్ని మనం ఏ విధంగా పోల్చాలి? సమస్త పదని విగ్రహవాక్యంలో మార్చినప్పుడు సే కానీ కే ద్వారా కానీ వస్తే దాన్నే మనం కరణ్ తత్పురుష్ లేదా తృతీయ తత్పురుష్ అంటాము. చూడండి, రంగ్ భరి, రంగ్ సే భరి, రంగ్ సే భరి కదా, సే వచ్చింది కదా, కాబట్టి ఏమైంది? కరణ్ తత్పురుష్ అయ్యింది. నీతి యుక్త్, నీతి సే యుక్త్, సే వచ్చింది కదండి, నీతి సే యుక్త్ కాబట్టి ఇది కరణ్ తత్పురుష్ అయ్యింది. నెక్స్ట్ బుద్ధిజీవి, బుద్ధి సే జీనేవాలా, బుద్ధి సే జీనేవాలా సే వచ్చింది చూడండి, కాబట్టి ఇది ఏమైందండి? కరణ్ తత్పురుష్ అయ్యింది. నెక్స్ట్ ఈశ్వర్ దత్, ఈశ్వర్ ద్వారా దత్ అంటే ఈశ్వర్ కే ద్వారా దత్ అని అర్థం అనమాట, కాబట్టి ఏమైందండి? ఇది కరణ్ తత్పురుష్ అయ్యింది. నెక్స్ట్ విశ్వ బంద్, విశ్వ ద్వారా బంద్ అంటే విశ్వకే ద్వారా బంద్ కాబట్టి ఇది ఏమైందండి? కరణ్ తత్పురుష్ అయ్యింది. అర్థమైంది కదండి? సంప్రదాన తత్పురుష్ లేదా చతుర్థి తత్పురుష్ అంటే, సంప్రదాన తత్పురుష్ యొక్క విభక్తులు ఏంటంటే కో, కేలియే. కానీ మనం విగ్రహవాక్యం చేసినప్పుడు కేలియే వస్తే దాన్నే మనం సంప్రదాన తత్పురుషుగా గుర్తించాలి. చూడండి, పరీక్షా భవన్, పరీక్షా కేలియే భవన్, కేలియే వచ్చింది కదండి, కాబట్టి ఇది ఏమైందండి? సంప్రదాన తత్పురుష్ అయ్యింది. మాతృభక్తి, మాతా కేలియే భక్తి, కేలియే వచ్చింది కదండి, ఇప్పుడు ఏమైందండి? ఇది సంప్రదాన తత్పురుష్ అయ్యింది. రాష్ట్రపతి, రాష్ట్ర కేలియే పతి, కేలియే వచ్చింది కదండి, కాబట్టి ఏమైందండి? సంప్రదాన తత్పురుష్ అయ్యింది. అదేవిధంగా దేశ్ ప్రేమ్, దేశ్ కేలియే ప్రేమ్, దేశ్ కేలియే ప్రేమ్ కాబట్టి ఏమైందండి? ఇది సంప్రదాన తత్పురుష్ అయ్యింది. ఈ విధంగా మనం సంప్రదాన తత్పురుషులో కేలియే వస్తే దాన్ని మనం సంప్రదాన తత్పురుషుగా గుర్తించాలి. అపాదాన తత్పురుష్ లేదా
పంచమి తత్పురుష్. ఈ అపాదాన తత్పురుష యొక్క విభక్తి ఏంటంటే సే. అయితే ఈ సే అనేది వేరు అవడం, అంటే ఒక వస్తువు నుంచి వేరే వస్తువు వేరు జరిగే సందర్భంలో ఈ సే విభక్తి అనేది ప్రయోగించడం జరుగుతుంది. ఆ సందర్భంలో వస్తేనే అపాదాన తత్పురుష అవుతుంది. చూడండి, ధన్హీన్, ధన్సే హీన్, ధనంతో హీనుడయ్యాడు, అంటే ధనము లేక హీనుడయ్యాడు, అంటే ధనం నుంచి విడిపడ్డాడు. కాబట్టి ఆ సందర్భంలో ఈ సే విభక్తిని ఇక్కడ వచ్చింది విగ్రహవాక్యం చేస్తే. కాబట్టి ఇది ఏమైందంటే అపాదాన తత్పురుష అయింది. నెక్స్ట్ దేశ్ నికాల, దేశే నికాల అంటే దేశం నుంచి బహిష్కరించబడ్డాడు, అంటే దేశం నుంచి వేరుపడ్డాడు కదా, సే వచ్చింది. కాబట్టి ఆ సందర్భంలో ఉపయోగించారు. కాబట్టి ఇది ఏమైందండి అపాదాన తత్పురుష అయింది. నెక్స్ట్ పదచిత్, పదసే చిత్ అంటే పదం నుంచి తొలగించబడ్డాడు, పదసే చిత్ అంటే పదం నుంచి విడిపడ్డాడు కదా. ఆ సందర్భంలో ఈ సే విభక్తి వాడడం జరిగింది. కాబట్టి ఇదేమైందండి అపాదాన తత్పురుష అయింది. అర్థమైంది కదండి. సంబంధ తత్పురుష లేదా షష్ఠి తత్పురుష అండి. సంబంధకారక విభక్తులు ఏంటండి కా, కే, కి. సంబంధకారక అంటే ఏంటండి ముఖ్యంగా అంటే రెండు వ్యక్తులు లేదా రెండు వస్తువుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అయితే పుల్లింగ ఏకవచనం అయితే కా, పుల్లింగ బహువచనం అయితే కే, స్త్రీలింగ ఏకవచనం బహువచనం అయితే కీగా వస్తుంది. ఈ విధంగా మనం విగ్రహవాక్యం చేసినప్పుడు కా, కే, కీలు వస్తే దాన్నే మనం సంబంధ తత్పురుష అంటాం. చూడండి, వన్ మానుస్, వన్ కా మానుస్. మానుస్ అనేది పుల్లింగ ఏకవచనం కాబట్టి కా వచ్చింది ఇక్కడ. కాబట్టి ఇది ఏమైందండి సంబంధ తత్పురుష అయింది. కృష్ణ నివాస్, కృష్ణక నివాస్. ఇది కూడా పుల్లింగ ఏకవచనం కాబట్టి నివాస్ అనేది కా వచ్చింది. కాబట్టి ఏమైందండి ఇది సంబంధ తత్పురుష అయింది. కంచన్ కుటి, కంచన్కి కుటి. స్త్రీలింగ్ ఏకవచనం కాబట్టి ఇది ఏమైందండి కీ వచ్చింది. కాబట్టి కంచన్ కుటి అనేది ఏమవుతుందండి సంబంధ తత్పురుష అవుతుంది. నెక్స్ట్ కనక్ సదన్, కనక్క సదన్, కనక్క సదన్. సదన్కి ముందు కా వచ్చింది, ఎందువల్లంటే ఇది పుల్లింగ ఏకవచనం కాబట్టి. కాబట్టి ఇదేమైందండి సంబంధ తత్పురుష అయింది. అర్థమైంది కదండి. అధికరణ తత్పురుష లేదా సప్తమి తత్పురుష అండి. మనం విగ్రహవాక్యం చేసినప్పుడు ఈ మే కానీ పర్ కానీ ఈ రెండు వస్తే దాన్ని ఏమంటామండి అధికరణ తత్పురుష అంటాము. చూడండి, ఆప్ బీతి, ఆప్ పర్ బీతి, పర్ వచ్చింది కదండి. అప్పుడు ఏమైందండి ఇది అధికరణ తత్పురుష. నగర్ వాస్, నగర్ మే వాస్. కాబట్టి ఏమైందండి ఇది అధికరణ తత్పురుష అయింది. గృహ ప్రవేశ్, గృహమే ప్రవేశ్, మే వచ్చింది కదండి. కాబట్టి ఏమవుతుందండి ఇది అధికరణ తత్పురుష అవుతుంది. నెక్స్ట్ ధ్యాన్ మగ్న, ధ్యాన్ మే మగ్న. కాబట్టి మే వచ్చింది కాబట్టి ఏమైందండి ఇది అధికరణ తత్పురుష అయింది. తత్పురుష సమాస్కే అన్ని భేదండి. తత్పురుష సమాస్కే అన్ని భేదలో మొదటిదండి అలుక్ తత్పురుష అండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి, చాలా సింపుల్ అండి. చూడండి, तत्पुरुष समास के जिस समास में पहले पद के विभक्ति चिन्ह का लोप नहीं होता है उसे अलुक समास कहते हैं. पहले पद के विभक्ति चिन्ह का लोप नहीं होता है. సాధారణంగా మిగతా సమాసాలు చూడండి, మామూలు ఈ సమాసంలో రసోయి గర్ని మనం విగ్రహవాక్యం చేస్తే ఏంది రసోయి కేలియే ఘర్ అయింది. రసోయి కేలియే ఘర్ అంటే రసోయి కేలియే ఘర్ అనేది రసోయి ఘర్ అయింది. ఈ కేలి అనేది ఏమైందండి మాయమైంది కదా. ఈ కేలి అనేది మాయమైపోయింది కదా, రసోయి ఘర్ అయ్యింది. కానీ అలుక్ తత్పురుషులో మొదటి పదంలోనే ఈ రసోయి అనేది మొదటి పదం, ఘర్ అనేది రెండవ పదం అంటే చివరి పదం, అంటే ఉత్తర పద్ ఇది ప్రథమ పద్ కదా. రసోయి అనేది ప్రథమ పద్, ఘర్ అనేది ఏమైందండి ఉత్తర పద్. కానీ ఈ రసోయి ఘర్ అయింది అంటే రసోయి కిలే ఘర్ అని కేలి అనేది మాయమైంది, రసోయి ఘర్ అయింది. కానీ ఇక్కడ మొదటి పదంలోనే కారక చిహ్నం అనేది నిక్షిప్తమై ఉంటుంది. మొదటి పదంతోనే ఈ కారక చిహ్నం అనేది ఉంటుంది. చూడండి, మనసిజ్, మనసిజ్ అంటే మనిసి ప్లస్ జా. ఈ మన్సి అంటే మన్సే అని అర్థం అండి, మన్సే అని అర్థం. అంటే సే అనేది మొదటి పదంతోనే ఉంది, దాన్నే మనం అలుక్ సమాస్ అంటాం. మనిసి అంటే మన్సే అని అర్థం, జా అంటే ఉత్పన్న హోనేవాలా. అదేవిధంగా యుధిష్ఠర్లోని యుద్ధి అంటే అర్థం యాక్చువల్గా యుద్ధి అంటే యుద్ధీమే అంటే ఈ మే అనేది నిక్షిప్తమై ఉంది. ఆల్రెడీ ఈ మే అనేది నిక్షిప్తమై ఉంది, కారక చిహ్నం అనేది నిక్షిప్తమై ఉంది. యుద్ధి స్థిర్ అంటే యుద్ధమే స్థిర్. కాబట్టి ఇది అనేది అలుక్ తత్పురుష అయింది. నెక్స్ట్ వాచస్పతి, వాచ్ అంటే వాక్కే అని అర్థం అండి. అంటే కే అనేది నిక్షిప్తమై ఉంది, కే అనేది ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది. వాక్కే పతి. కాబట్టి ఇది ఏమవుతుందండి అలుక్ తత్పురుష అవుతుంది. అర్థమైంది కదండి. తత్పురుష సమాస్కే అన్ని భేదలో రెండవదండి నజ్ సమాస్.
చాలా సింపుల్ అండి. जिस समास में शब्दों के पहले निषेधात्मक उपसर्ग अन आ का प्रयोग किया जाता है అంటే నెగిటివ్ సెన్స్ వస్తుంది. ఆ నెగిటివ్ సెన్స్ ఏంటండి? రెండే అండి, అన్ ఆ. ఈ రెండు అన్ ఆ వస్తే అదే నది సమాస్ అండి. చూడండి, అనాచార్లోని ఆచార్కి ముందు అన్ వచ్చింది, ఇది నది సమాస్ అయింది. అన్ ఆచార్ అనాచార్ అంటే వ్యతిరేక అర్థంలో వచ్చింది కదా, ఆచార్ అనాచార్. అన్ అనే ఉపసర్గం జోడించడం ద్వారా ఇది నది సమాస్ అయింది. అనంత్ అంత్ అనంత్ అన్ అనేది జోడించడం, అన్ అనేది దీనికి ముందు వచ్చింది కాబట్టి ఇది ఏమైందండి? నది సమాస్ అయింది. అదేవిధంగా అనేక్ నా ఏక్, అన్యాయ్ నా న్యాయ్, అధర్మ్ నా ధర్మ్, ఇలాంటివన్నీ కూడా నది సమాస్ అంటారు. అర్థమైంది కదండి. తత్పురుష సమాస్కి అన్ని భేదుల మూడవదండి ఉపపద్ సమాస్. ఉపపద్ సమాస్. ఉపపద్ సమాస్ అంటే చూడండి, జిస్మే దూసరా పద్ కృదంత్ హో అర్థాత్ క్రియాసే బనా హై. అంటే కృదంత్ అంటే అర్థం ఏంటండి? క్రియతో తయారయ్యే పదాలనే కృదంత్ అంటాము. చూడండి, కుంభాకార్, కుంభ్ కార్ అంటే దూసరా పదం ఏంటి? కార్. అంటే మొదటి పదం కుంభ్, రెండో పదం కార్. ఈ కార్ అనేది ఈ కృదంత్. అయితే ఇది ఏ విధంగా ఏర్పడింది? కర్ణాతో కార్ ఏర్పడింది. కుంభుకో కర్నేవాలా, ఈ కార్ అనేది కృదంత్ కాబట్టి ఇది ఏమైందండి? ఉపపద్ సమాస్ అయింది. నెక్స్ట్ కావ్యకార్, సేమ్. ఈ కార్ అనేది కర్ణాతో ఏర్పడింది కాబట్టి రెండవ పదము కృదంత్ కాబట్టి ఇది కావికో కర్నేవాలా కాబట్టి ఇది ఏమైందండి? ఉపపద్ సమాస్ అయింది. నెక్స్ట్ కృతజ్ఞ. కృతజ్ఞ ఈ జ్ఞ అంటే ఈ జ్ఞ ఏ విధంగా ఏర్పడింది? జ్ఞాత్ అనే క్రియతో జ్ఞ ఏర్పడిందండి. కియే హుయేక జ్ఞాన్ అని అర్థం కృతజ్ఞ అంటే. కాబట్టి ఇది ఈ జ్ఞ అనేది ఇందులో కృదంత్ అండి. కాబట్టి ఇది కూడా ఉపపద్ సమాస్ అయింది. అర్థమైంది కదండి. తత్పురుష సమాస్ యొక్క మరొక భేదం ఏంటంటే లుప్త్ పద్ తత్పురుష లేదా మధ్యపదలోపి సమాస్. कारक चिन्हों के साथ शब्दों का भी लोप हो जाता है. ఇందులో ఏంటంటే కారక చిహ్నాలతో పాటు శబ్దాలు కూడా మాయమవుతాయి. సాధారణంగా ఉత్తరపద్ పూర్వపద్ రెండు ఉంటాయి కదా. రాజాజ్ఞ, రాజా ఆజ్ఞ అంటే మధ్యలో ఏమొచ్చింది? కీ వచ్చింది. కీ అనే కారక చిహ్నం వచ్చింది. ఇది మాయమైంది కదా, రాజాజ్ఞ అయింది. అంటే కారక చిహ్నం మాత్రమే మాయమైంది ఇక్కడ. కానీ మధ్యపద్ లోపి సమాస్లో కారక చిహ్నంతో పాటు పదాలు కూడా మాయమవుతాయి. చూడండి, బైల్గాడి, బైలోసే కీచే జానే వాలి గాడి. ఈ సే అనేది కారక చిహ్నం. కారక చిహ్నంతో పాటు కీచి జానే వాలి అనే పదం కూడా మాయమైంది, పదాలు కూడా మాయమయ్యాయి. దీన్నే మనం ఏంటంటే లుప్త్ పద్ తత్పురుష లేదా మధ్యపద్ లోపి సమాస్ అంటారు. అదేవిధంగా రేల్ గాడి, రేల్ పర్ చల్నే వాలే గాడి, రేల్ పర్ చల్నే వాలి గాడి. పర్ అనేది కారక చిహ్నం, దీంతోపాటు చల్నే వాలి అనేది కూడా మాయమైంది కదా, రేల్ గాడి అయ్యింది. కాబట్టి ఇది ఏమైందండి? లుప్త్ పద్ తత్పురుష అయింది. నెక్స్ట్ వన్ మానుస్, వన్ మే రహనే వాలా మానుస్. మే అనే కారక చిహ్నంతో పాటు రహనే వాలా అనేది కూడా మాయమైంది. కాబట్టి ఇది ఏమైందండి? లుప్త్ పద్ తత్పురుష అయింది. నెక్స్ట్ దహీ బడా, దహీ మే డూబా హువా బడా, దహీ మే డూబా హువా బడా. మే అనే కారకతో పాటు ఏమైందండి? డూబా హువా అనే పదాలు కూడా మాయమయ్యాయి. కాబట్టి ఇది ఏమవుతుందండి? లుప్త్ పద్ తత్పురుష అవుతుంది. మూడవది కర్మధారయ సమాస్ అండి. ఈ కర్మధారయ సమాస్ అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చు. कर्मधारय समास. इस समास में दोनों पदों में विशेषण विशेष्य उपमेय उपमान या परस्पर तुलना का संबंध होता है. ఈ సమాసంలో చూడండి, ఒకటి విశేషణ ఉంటే రెండు విశేష్య, ఒకటి ఉపమానం అయితే రెండు ఉపమేయ, అదే లేదా రెండు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి, పరస్పరం పోల్చుకున్నటువంటి సంబంధం కలిగి ఉంటాయి. మొదటిది మనం విశేష అంటే ఏంటి చూద్దాం. विशेषण అంటే మనందరికీ తెలిసిందే కదా. विशेषण అంటే संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं. సంజ్ఞ కానీ సర్వనామం యొక్క విశేషతను తెలియజేస్తుంది. ఇక్కడ అచ్చ లడకాల్లో చూడండి, లడక అనేది సంజ్ఞా పదం కదా, దీని యొక్క విశేషతను తెలియజేస్తుంది అచ్చ అనేది. కాబట్టి అచ్చ అనేది ఏమవుతుందండి? విశేషణం అవుతుంది. లడక దేని విశేషం తెలియజేస్తుంది? లడక విశేషం తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుందండి? విశేష అవుతుంది. ఈ లడక అనేది విశేష అవుతుంది, అచ్చ అనేది ఏమవుతుందండి? విశేషణ అవుతుంది. అర్థమైంది కదండి. కర్మధారయ సమాసంలో మొదట మనం
విశేషణ్ విశేష్య చూద్దాం. విశేషణ్ విశేష్య చూడండి. మొదటిది పుణ్యాత్మ. ఇందులో విశేషణ పుణ్య ఆత్మ అంటే ఆత్మ యొక్క విశేషణ తెలియజేస్తుంది పుణ్య. కాబట్టి పుణ్య అనేది ఏమవుతుందండి? విశేషణం అవుతుంది. ఆత్మ అనేది విశేష అవుతుంది కదా. దీని విగ్రహవాక్యం చేస్తే ఏమైంది? పుణ్య హే జో ఆత్మ. నెక్స్ట్ నీల్ గగన్. గగన్ నీల్, నీలంగా ఏదుంది? ఆకాశం ఉంది కదా. కాబట్టి నీల్ అనేది ఏమవుతుంది? విశేషణం అవుతుంది. గగన్ అనేది విశేష అవుతుంది. దీని విగ్రహవాక్యం చేస్తే ఏమైందండి? నీల్ హే జో గగన్. అదేవిధంగా మహాదేవి. మహాన్ హే జో దేవి. మహాన్ హే జో దేవి అంటే మహా అనేది ఏమవుతుంది? మహాన్ అనేది విశేషణం అవుతుంది. దేవి అనేది విశేష అవుతుంది కదా. మహాన్ హే జో దేవి దీని విగ్రహవాక్యం. అదేవిధంగా నవ యువక్. నవ యువక్ ఇందులో యువకుడి యొక్క విశేషతను తెలియజేస్తుంది. ఏంటి విశేషణం? నవ్. యువక్ అనేది విశేష అవుతుంది కదా. నవ్ హే జో యువక్ దీని విగ్రహవాక్యం. అదేవిధంగా మహాకావ్య. మహాకావ్య ఇందులో కావ్య ఎలాంటిది? మహా అంటే మహాకావ్య. మహాన్ అనేది కావ్య కాబట్టి విశేషణం అనేది మహా అవుతుంది. కావ్య అనేది ఏమవుతుంది? విశేష అవుతుంది. మహాన్ హే జో కావ్య దీని విగ్రహవాక్యం. అదేవిధంగా అంధ్ విశ్వాస్. అంధ్ అనేది విశేషణం అవుతుంది. విశ్వాస్ అనేది విశేష అవుతుంది. అంధ్ హే జో విశ్వాస్. అదేవిధంగా అకాల్ మృత్యు. అకాల్ అనేది ఏమవుతుందండి? మృత్యు. మృత్యు ఎలాంటిది? అకాల్. కాబట్టి ఈ మృత్యు యొక్క విశేషతను తెలియజేస్తుంది. అకాల్ అనేది విశేషణం అవుతుంది. అకాల్ అనేది మృత్యు అనేది విశేష అవుతుంది. అకాల్ హే జో మృత్యు. కర్మధారయ సమాసంలో నెక్స్ట్ ఉపమాన్ ఉపమేయ్. ఉపమాన్ ఉపమేయ్ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ఉపమానం అంటే ఏ వస్తువుతో అయితే పోల్చుతున్నామో అది ఉపమానం అవుతుంది. దేనితో అయితే ఏది పోల్చబడుతుందో అది ఉపమేయం అవుతుంది. శ్రీను మహేష్ బాబులా ఉన్నాడు అన్నాను అనుకో, అప్పుడు మహేష్ బాబు ఏమవుతుంది? ఉపమానం అవుతుంది. అంటే మహేష్ బాబుతో పోల్చాం కాబట్టి అది మహేష్ బాబు అనేది ఉపమానం అవుతుంది. ఉపమేయ అనేది ఏమవుతుందండి? శ్రీను అనేది అవుతుంది. చూడండి మొదటి ఉదాహరణ చూడండి. కమల్ నయన్. కమల్ నయన్ కమలం లాంటి నయనాలు అంటే ఈ కళ్ళు ఎలాగున్నాయి? కమలంలా ఉన్నాయి కదా. కమలంతో పోల్చాం. అప్పుడు కమలం ఏమవుతుంది? కమల్ అనేది ఉపమానం అవుతుంది. నయన్ అనేది ఉపమేయ అవుతుంది. దాని విగ్రహవాక్యం చేస్తే ఏంది? కమలకే సమా నయన్ అంటే కమలంతో సమానమైనటువంటి నయనాలు. నెక్స్ట్ చంద్రముఖ్. చంద్రముఖ్ ముఖం దేంతో పోల్చాం? చంద్రుడితో పోల్చాం కాబట్టి చంద్ర అనేది ఏమవుతుంది? ఉపమానం అవుతుంది. ముక్ అనేది ఉపమేయ అవుతుంది. చంద్రకే సమాన్ ముక్. కనక్లత. కనక్లత కనక్ అనేది ఏమవుతుందండి? అప్పుడు ఉపమానం అవుతుంది. లత అనేది ఉపమేయం అవుతుంది. కనక్కే సమాన్ లత దీని విగ్రహవాక్యం. నెక్స్ట్ ఘనశ్యామ్. ఘనశ్యామ్ శ్యామ్ దేంతో పోల్చాడు? ఘన్తో పోల్చాడు. ఘన్ అంటే మేఘం. మేఘంతో పోల్చాడు కాబట్టి ఘన్ అనేది ఏమవుతుందండి? ఉపమానం అవుతుంది. శ్యామ్ అనేది ఉపమేయం అవుతుంది. ఘన్కే సమాన్ శ్యామ్. నెక్స్ట్ కుసుమ్ కోమల్. కుసుమ్ కోమల్. కుసుమ్ కోమల్. కుసుమ్ అనేది ఉపమానం అవుతుంది. కోమల్ అనేది ఉపమేయం అవుతుంది. కుసుమ్కే సమాన్ కోమల్. అర్థమైంది కదండి. కర్మధారయ సమాసంలో ఇప్పుడు మనం రూపక కర్మధారయ అంటే ఏంటి చూద్దాం. ఇందాక మనం ఉపమాన్ ఉపమేయ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఉపమేయ్ ఉపమాన్ దానికి రివర్స్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ఉపమేయ్ ఉపమాన్ చూడండి. క్రితం మనం చంద్రముఖ్ అని తెలుసుకున్నాం. చంద్రుడు వంటి ముఖము అని. కానీ ఇప్పుడు ముక్కు చంద్ర దానికి రివర్స్లో మనం రాసుకున్నాం. ముక్కు చంద్ర. ముక్కు అనేది ఉపమేయం అవుతుంది. చంద్ర అనేది ఉపమానం అవుతుంది. ఇందాక మనం ఏం చేస్తాం? చంద్రముఖ్ అన్నాం. ఇప్పుడు ముక్కు చంద్ర అన్నాం కదా. చంద్రుడు అనేది ఉపమానం, ముక్కు అనేది ఉపమేయం అవుతుంది. అప్పుడు దీన్ని మనం విగ్రహవాక్యం ఏ విధంగా చేస్తాం? ముక్కు రూపీ చంద్ర. సో అందువల్ల దీన్ని రూపక కర్మధారయ అని కూడా అంటారన్నమాట. నెక్స్ట్ దేహలత. దేహరూపీ లత. దేహరూపీ లత. నెక్స్ట్ విద్యాధన్. విద్యారూపీ ధన్. విద్యారూపీ ధన్. విద్యారూపీ ధన్ దీన్ని రూపక కర్మధారయ అని కూడా అంటారన్నమాట. గ్రంథరత్న. గ్రంథరూపీ రత్న. ద్విగు సమాస్. ఈ ద్విగు సమాస్ అనేది కర్మధారయ సమాసం యొక్క ఒక భేదం అండి. చూడండి द्विगु समास कर्मधारय समास का एक भेद है। इस समास में पहला पद संख्याबोधक होता है, संख्यावाची शब्द समुदाय के अर्थ में प्रयुक्त होता है। द्विगु समास అనేది कर्मधारय समास యొక్క ఒక భేదమే। తర్వాత इस समास में पहला पद संख्याबोधक होता है।
ఇందులో మొదటి పదం ఏంటంటే సంఖ్యను సూచిస్తుంది. మొదటి పదం ఏంటంటే సంఖ్యను సూచిస్తుంది. సంఖ్యావాచి శబ్ద సముదాయకే అర్థమే ప్రయుక్త అవుతా. ఈ సంఖ్యావాచి శబ్ద అనేది ఎలా ప్రయోగించబడుతుంది? ఒక సమూహ రూపంలో ప్రయోగించబడుతుంది. చూడండి, నవరత్న అంటే 9 రత్నాలు ఒక సమూహం కదండి ఇది. కాబట్టి మొదటి పదం ఏంటండి? మొదటి పదం సంఖ్య. నవ్ అంటే 9 కదా, కాబట్టి ఇది సంఖ్యను సూచించింది కాబట్టి ఇది ఏమవుతుందండి? ద్విగు సమాస అయింది. అంటే నవరత్న ఒక సమూహం. అర్థమైంది? సంఖ్యను సూచించేదే ద్విగు సమాసం అండి. మొదట సంఖ్య వస్తే అదే ద్విగు సమాసం అవుతుంది. అయితే ఇది ఎలా ప్రయోగించబడుతుంది? సమూహ రూపంలో ప్రయోగించబడుతుంది. సమూహ రూపంలో ప్రయోగించబడుతుంది. దాన్ని మనం ద్విగు సమాసం అంటాం అనమాట. నెక్స్ట్ ఉండే అష్టాధ్యాయి. అష్ట అంటే 8 కదండి, కాబట్టి సంఖ్య వచ్చింది. కాబట్టి 8 అధ్యాయ का समाहार द्विगु समास. నెక్స్ట్ త్రిగుణ్ 3 गुणों का समूह. 3 गुणों का समूह. ఇక 3 అనేది అంటే 3, కాబట్టి 3 అనే సంఖ్య వచ్చింది కాబట్టి ఇది ద్విగు సమాస్ అయింది. నెక్స్ట్ పంచవటి 5 वटों का समाहार. పంచవటి అంటే 5 वटों का समाहार, కాబట్టి ఇది ద్విగు సమాస్ అయింది. 5 అంటే 5 కదా. నెక్స్ట్ సత్సయి 700 का समाहार. 700 का समाहार. సత్ అంటే 7 అంటే 700, కాబట్టి ఇది ద్విగు సమాస్ అయింది. ద్వంద్వ సమాస్ అండి. నెక్స్ట్ ఏంటంటే ద్వంద్వ సమాస్. ద్వంద్వ సమాస్ చాలా ఈజీ కదండి. చూడండి, ద్వంద్వ समास में दोनों पद प्रधान होते हैं और इसमें और वा अथवा समुच्चय बोधक का लोप रहता है. ద్వంద్వ సమాసాలు ఏంటంటే 2 పదాలు కూడా ప్రధానంగా ఉంటాయి. అంటే 2 పదాలు సమానంగా ఉంటాయి. ఏది కూడా ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఏది విశేషత ఉండదు, విశేషణం ఉండదు. 2 కూడా సమానంగా ఉంటాయి. చూడండి, మాతా పిత, మాతా और పిత అంటే మాతా పిత 2 కూడా సమాన ప్రాధాన్యత కలిగి ఉన్నాయన్నమాట. ఇలా 2 పదాలు సమాన ప్రాధాన్యత కలిగి ఉండాలని ఏమంటామంటే ద్వంద్వ సమాస్ అంటాం. అయితే వీటి మధ్య విగ్రహవాక్యం చేసేటప్పుడు ఔర్ కానీ వా కానీ అత్వా కానీ వస్తాయన్నమాట. సముచ్చయ బోధక లోపు అవుతాయి. సముచ్చయ బోధక అంటే ఏమీ లేదండి, 2 పదాలను కానీ 2 వాక్యాలు కలిపేదే సముచ్చయ బోధక అండి. ఆ సముచ్చయ బోధకు విగ్రహవాక్యం చేసేటప్పుడు వస్తుందన్నమాట. ఔర్ కానీ వా కానీ అత్వా కానీ వస్తుంది. చూడండి, మాతా పిత, మాతా और పిత. सीताराम, सीता और राम. అదే దేవర్ భాబీ, దేవర్ और భాబీ. నమక్ రోటీ, నమక్ और రోటీ. అదే మాన్ అప్మాన్, మాన్ యా అప్మాన్. చూడండి, ఇక్కడ యా వచ్చింది. మాన్ యా అప్మాన్. విగ్రహవాక్యం చేసేటప్పుడు దీన్ని ఈ విధంగా చేయాలి. మాన్ యా అప్మాన్. ధర్మ యా అధర్మ, ధర్మ యా అధర్మ, ధర్మ అధర్మ, ధర్మ యా అధర్మ. నెక్స్ట్ అదేవిధంగా పదాలు పునరుక్తి అయినప్పుడు కూడా కొన్ని పదాలు పునరుక్తి అవుతుంటే అలాంటి వాటిని కూడా ద్వంద్వ సమాసే అంటారండి. చూడండి, హర హర, ప్యారా ప్యారా, మీఠా మీఠా. ఇలా పదాలు పునరుక్తి అయినట్టు అవుతూ ఉంటాయి. ఇలా పదాల పునరుక్తి అయ్యి అలాంటివి అడిగినప్పటికీ కూడా దాన్ని మనం ద్వంద్వ సమాసంలోనే పరిగణించడం జరుగుతుంది. బట్ మీరు ఎగ్జామ్లో అడిగితే ఇలా హరా హరా, ప్యారా ప్యారా, మీఠా మీఠా ఇలా పునరుక్తి అయిన పదాలను అడిగితే అది ఏ సమాస్ అంటే ద్వంద్వ సమాస్ కింద మీరు టిక్ చేయాలి. ఇక చివరిది బహుబ్రీ సమాస్ అండి. చివరిది ఏంటంటే బహుబ్రీ సమాస్. जिस समास के समस्त पदों में कोई भी प्रधान ना होकर कोई अन्य पद प्रधान हो उसे बहुब्री समास कहते हैं. बहुब्री समास द्वारा रचित शब्द विशेषण का कार्य करता है. जिस समास के समस्त पदों में, చూడండి ఇక్కడ నీలకంఠ్, నీలకంఠ్ అనే సమస్త పద. ఇందులో 2 పదాలు ఉన్నాయి. నీలకంఠ్, कोई भी प्रधान ना होकर कोई अन्य पद ప్రధాన్ హో ఉసే బహుబ్రీ సమాస్ కైతే హే. ఇక్కడ నీల్ కంఠ్ అనే 2 పదాలు ఉన్నాయి. నీల్ ఒకటి, కంఠ్ ఒకటి. కానీ ఈ 2 కూడా ప్రధానం కాదు. ఇది ఎవరికి ఫిక్స్ అయిపోయిందండి? నీల్ హే కంఠ్ జిస్కా అంటే ఇది శివుడికి ఫిక్స్ అయిపోయిందండి. ఈ నీల్ కంఠ్ అనే పదం శివుడికి ఫిక్స్ అయిపోయింది. 3rd పర్సన్కి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇలా సమస్త పదలో ఈ 2 కూడా ప్రధానం కాకుండా ఇది వేరే ఎవరికో దాన్ని విశేషణంగా ఉపయోగిస్తారో దాన్నే మనం బహుబ్రీ సమాస్ అంటాం. అంటే ఈ శివుడు ఈ శివుడికి ఈ నీలకంఠ్ అనేది విశేషణంగా పనిచేసింది కదండి. నీల్ హే కంఠ్ జిస్కా. అర్థమైంది కదండి. నెక్స్ట్ దశానన్, 10 ఆనన్ 10 ముఖములు. 10 హే ఆనన్ జిస్కే రావణ్. ఈ దశానన్ అనేది ఎవరికి ఫిక్స్ అయిందండి? 10 ముఖాలు ఎవరికి ఉంటాయి? కేవలం రావణుడికి మాత్రమే ఉంటాయి. అంటే రావణుడికే ఫిక్స్ అయిపోయింది దశానన్ అనే పదం. కాబట్టి 10 హే ఆనన్ జిస్కి, కాబట్టి ఇది ఏమైందండి? బహుబ్రీ సమాస్ అయింది. నెక్స్ట్ మహాత్మ, మహాన్ హే ఆత్మ జిస్కి. ఎవరి ఆత్మ అయితే గొప్పగా ఉంటుందో వారే మహాత్మ. కాబట్టి ఈ మహాత్మ అనేది మహాన్ ఆత్మ అనేది బహుబ్రీ సమాస్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చతుర్భుజ్, చతుర్భుజ్, చతుర్భుజ్ చూడండి. 4 హే భుజాయి జిస్కి. 4 భుజాలు ఎవరికి ఉంటాయండి? 4 చేతులు ఎవరికి ఉంటాయి? ఒక విష్ణువుకు మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ చతుర్ అంటే 4
భుజాయే 4 భుజాలు, అంటే 2 పదాలు ఉన్నాయి. 2 ప్రధానం కాకుండా ఈ పదం ఎవరికి ఫిక్స్ అయిపోయిందండి? విష్ణువుకి ఫిక్స్ అయిపోయింది, అంటే మూడో వ్యక్తి ఫిక్స్ అయ్యింది. కాబట్టి విష్ణు అనేది ఇక్కడ విష్ణు అనేది విష్ణువుకి చతుర్భుజ అనేది విశేషణంగా పనిచేసింది కదా. కాబట్టి చార్ హే భుజాయి జిస్కే అనేది ఏమవుతుందండి? బహురీ సమాస్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వీణా పాని, వీణా పాని, వీణా హే పాని అంటే వీణా హాత్ మే జిస్కే హే, అంటే వీణ ఎవరికి ఉంటుందండి? వీణ ఎవరి చేతిలో ఉంటుంది? కేవలం సరస్వతి చేతిలో మాత్రమే ఉంటుంది. కాబట్టి వీణాపాని అనేది వీణాపాని ఈ 2 పదాలు ప్రధానం కాదు. ఇక్కడ వీణాపాని అనే పదం సరస్వతి అనేది ఇక్కడ ప్రధానం అన్నమాట. కాబట్టి ఇది ఏమవుతుందండి? బహువ్రీ సమాస్ అవుతుంది. ఇలా సమస్త పదలో ఇచ్చినటువంటి 2 పదాలు ప్రధానం కాకుండా ఆ పదం ఎవరికో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దాన్నే మనం బహువ్రీ సమాస్ అంటారండి. అర్థమైంది కదండి. नेक्स्ट कर्मधारय और बहुरी समास में अंतर, कर्मधारय और बहुरी समास में अंतर। समासों के आधार पर होने वाली शब्द रचना में विग्रह का स्थान महत्वपूर्ण है। विग्रह बदलने से शब्द का अर्थ बदल जाता है और समास भी। మనం సమాసను మనం రాసేటప్పుడు చూడండి, శబ్ద రచన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. శబ్ద రచనలు చేసేటప్పుడు మనం దానికి విగ్రహ వాక్యం చేస్తాం కదా, విగ్రహ చేస్తాం కదా, అది చాలా ఇంపార్టెంట్. విగ్రహ బదలనేసే శబ్ద కా అర్థ బదల్ జాతా హై और समास भी। ఆ విగ్రహం మనం మార్చేటప్పుడు, ఆ విగ్రహ వాక్యం చేసేటప్పుడు దాని అర్థం కూడా మారిపోతుంది మరియు సమాస్ కూడా మారిపోతుంది. ఇక్కడ చూడండి, నీల్ కంఠ్ అని ఉంది. నీల్ హే జో కంఠ్, నీల్ హే జో కంఠ్ అంటే ఈ నీల్ కంఠ్, ఈ రెండింటిని మనం విశేషణం మరియు విశేష రూపంలో మనం దీన్ని రాయడం జరిగింది. నీల్ హే జో కంఠ్ అంటే ఈ నీల్ అనేది ఇక్కడ విశేషణమైంది, కంఠ్ అనేది విశేషమైంది. ఆ రూపంలో మనం ఇక్కడ నీల్ హే కంఠ్ అనే విగ్రహవాక్యం చేసాం. కాబట్టి ఇది ఏమవుతుందండి? కర్మధారే అవుతుంది. కానీ ఇక్కడ నీల్ కంఠ్, నీల్ హే కంఠ్ జిస్కా అర్థాత్ శివ్. ఇక్కడ మనం శివుని ఉద్దేశించి ఈ నీల్ కంఠ్ అనేది ఈ విగ్రహవాక్యం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ నీల్ కంఠ్లో ఈ నీల్ కంఠ్ ఈ 2 కూడా ప్రధానం కాకుండా ఇక్కడ శివుడు ప్రధానం. కాబట్టి ఇది బహువ్రీ సమాస్ అయ్యిందనమాట. అంటే విగ్రహవాక్యం చేయడంలోనే అది కర్మధారయ సమాసమా లేదా బహువ్రీ సమాసం అనేది ఆధారపడి ఉంది. అయితే మీకు ఒక్క విషయం ఏంటంటే, ఎగ్జామినేషన్లోని మీకు ఈ 2 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. నీల్ కంఠనిచ్చి 1 కర్మధారయ, 2 బహువ్రీ సమాస్, మిగతా 2 ఏదో ఒకటి ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే బహువ్రీ సమాస్కే మీరు ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ నీల్ కంఠ్ అనేది శివుడికి మాత్రం ఫిక్స్ అయిపోయింది. మనం ఈ నీల్ కంఠ్ అనే విగ్రహవాక్యంలో కేవలం విగ్రహవాక్యం చేయడం ద్వారా ఈ కర్మధారయ సమాసం మనం చేసాం. కానీ వాస్తవంగా ఈ నీల్ కంఠ్ ఎవరికంటే ఉద్దేశించింది? శివుడికి ఉద్దేశించింది. కాబట్టి ఇది బహువ్రీ సమాసే అవుతుంది ఎగ్జామినేషన్లో. అలా కర్మధారయ బహువ్రీ 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు విగ్రహవాక్యం ఇలా మార్చుకోవడంలోనే ఈ కర్మధారయ బహువ్రీ సమాస్ ఆధారపడి ఉందన్నమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ కమల్ నయన్, కమల్కే సమాన్ నయన్. సో సింపుల్గా మనం ఇక్కడ ఏంటంటే విశేష రూపంలో మనం ఇక్కడ విగ్రహవాక్యం చేయడం జరిగింది కాబట్టి ఇది కర్మధారయ అవుతుంది. ఇక్కడ కమల్ నయన్, కమల్కే సమాన్ నయన్ హే అర్థాత్ విష్ణు. ఇక్కడ విష్ణువుని ఉద్దేశించి ఈ కమల్ నయన్, ఈ 2 కూడా ప్రధానం కాకుండా అక్కడ విష్ణువుని ఉద్దేశించి మనం ఇక్కడ విగ్రహవాక్యం చేయడం జరిగింది కాబట్టి ఇదేమైందండి? బహువ్రీ సమాస్ అయిందనమాట. నెక్స్ట్ పీతాంబర్, పీలే హే జో అంబర్, పీలే హే జో అంబర్. సింపుల్గా మనం ఈ పీతాంబర్ని విశేష రూపంలో మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది కర్మధారయ అయింది. పీతాంబర్ని పీలే హే అంబర్ జిస్కా, ఎవరికైతే ఈ పీల అంటే పసుపు పచ్చని వస్త్రాన్ని ఎవరైతే ధరించి ఉంటారో వారే అని అర్థం అనమాట. కాబట్టి కృష్ణుడు మాత్రమే ధరించి ఉంటున్న అర్థంలో మనం కృష్ణుడి కోసం ఈ పదాన్ని మనం విగ్రహవాక్యం చేయడం జరిగింది కాబట్టి ఇది బహువ్రీ సమాస్ అయిందనమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ దిగు ఔర్ బహువ్రీ సమాస్ మే అంతర్, దిగు ఔర్ బహువ్రీ సమాస్ మే అంతర్. చూడండి, చతుర్భుజ్లో మనకి మొదటి పదం సంఖ్యా రూపంలో తీసుకొని దీన్ని మనం సమూహ రూపంలో మనం విగ్రహవాక్యం చేస్తే దిగు సమాస్ అవుతుంది. అంటే 4 భుజాओं का समूह అని విగ్రహవాక్యం చేస్తే ఏమైందండి? దిగు సమాస్ అయింది. అదేవిధంగా చతుర్భుజని 4 హే భుజాయే జిస్కి అర్థాత్ విష్ణు. ఇక్కడ మనం విష్ణు అర్థంలో దీన్ని మనం విగ్రహవాక్యం చేస్తే ఏమైందండి? బహువ్రీ సమాస్ అయింది. అంటే ఈ చతుర్భుజ్లో ఈ 2 పదాలు ప్రధానం కాకుండా విష్ణు ప్రధానంగా మనం విగ్రహవాక్యం చేస్తే ఏమైందండి? బహువ్రీ సమాస్ అయింది. నెక్స్ట్ త్రిలోచన్, 3 లోచనోं का समूह. సేమ్ ఇక్కడ సమూహ రూపంలో 3 కళ్ళు గల సమూహం అని రాసాం కాబట్టి ఇదేమైంది? దిగు సమాస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ త్రిలోచనలోని 3 లోచన హే జిస్కే అర్థాత్ శివ్. ఇక్కడ శివుడు అర్థంలో మనం విగ్రహవాక్యం చేసాం.
కాబట్టి ఇది ఏమైందండి, బహురీ సమాస్ అయింది. ఒకవేళ మీకు ఎగ్జామ్లోని 4 ఆప్షన్స్లోని ఈ త్రిలోచనని ఇచ్చి ద్విగు సమాస్ బహురీ సమాసం ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, బహురీ సమాస్కే టిక్ పెట్టాలి. ఒకవేళ ఈ త్రిలోచన్ ఈ బహురీ సమాస్ ఆప్షన్ లేకపోతే అప్పుడు ద్విగు సమాస్కి మనం టిక్ చేయాలి. అర్థమైంది కదండి.